తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగారు. జిల్లా మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నల్ల జెండాలు పట్టుకుని ధర్నా చేపట్టారు. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీలో మోటార్ సైకిల్ ర్యాలీ తీస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా అహ్మదీపూర్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత మాదాసు శ్రీనివాస్, గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ ఎన్ని కుట్రలు మాదాసు శ్రీనివాస్ తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతామని తేల్చి చెప్పారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారికి సిట్ విచారణ పేరుతో ఒక కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇవాళ గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో గ్రామ ప్రజానికం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు గత 10 ఏళ్ల పాలనలో కేవలం కాలువలు, చెరువులు, రిజర్వాయర్ల పేరుతోటి రైతులకు నీళ్లు ఇచ్చి పసడి పంటలు పండించేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఈ ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష పార్టీల్ని కేసుల పేరుతో వేధిస్తూ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తూ ఇలా కేసులు సూట్ కేసుల పేరుతో ఒక ప్రతీకార పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నది. ఇలా కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని 420 హామీలని కప్పిపుచ్చడానికి, ప్రజల్లో వాటి మీద చర్చ జరగకుండా ఉండడానికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక డ్రామా పేరుతో కేసీఆర్కి ఒకసారి, హరీష్ రావు గారికి ఒకసారి, కాళేశ్వరం పేరుతో ఒకసారి, ఫార్మరేస్తో ఒకసారి, ఇట్లా కేటీఆర్ గారికి ఒకసారి నోటీసులు ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో ఇవాళ ప్రజల్లో కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని పలిచలం చేయాలంటే ఒక కుట్రపూరితమైన వైఖరిని ప్రభుత్వం అవలంబిస్తూ వస్తూ ఉన్నది. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు ఇటువంటి పిచ్చి ప్రయత్నాలకు, మీరు చేసేటువంటి చిల్లర కేసులకు బెదిరే వ్యక్తి కాదు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. ఆయన మనోస్థైర్యాన్ని కేసుల పేరుతో, నోటీసుల పేరుతో దెబ్బతీస్తామనుకోవడం అది మూర్ఖత్వమే. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాగైతే ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టిందో, రేపు జరగబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తప్పకుండా కేసీఆర్ గారు ఇవాళ నోటీసులకు పోలీసు వాళ్ళకి సమాధానం చెప్తాడు. కానీ రేపు ప్రజలు కూడా మీకు ఓటుతోటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ప్రజలు కేసీఆర్ గారి మీద వేధించడానికి నిరసనగా రేపు బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలను ఇచ్చి మీకు బుద్ధి చెప్పడం ఖాయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. తెలంగాణలో తెచ్చినటువంటి అంతటి మహానాయకుడి మీద మీరు కేసులు కానీ, నోటీసులు కానీ ఇచ్చి ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడం మానుకోవాలి. లేకపోతే ఇవాళ దాదాపు 12,000 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు స్వచ్ఛందంగా నిరసన జరుపుతున్నారు. మీరు ఇట్లనే చేస్తే మీ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయం, మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడడం ఖాయం. కాబట్టి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టండి, ప్రతీకారం మీద కాదు. మీరు పాలనలో ప్రజల్ని మెప్పించేటువంటి ప్రయత్నం చేయండి. కానీ పరిపాలనలో చేయకుండా ప్రతీకార చర్యలు తీసుకుంటామంటే తప్పకుండా కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చే ప్రజానికమంతా మీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.